వెల్కమ్ టు రైట్ 6 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎలవేల్పు గ్రామదేవత శ్రీ శ్రీ బలసలమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం 1వ వార్డ్ గణేష్ నగర్ వినాయకుని గుడి దగ్గర నుండి అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు పసుపు, కుంకుమ, గాజులు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మార్చి 12న ప్రారంభమయ్యే మన బలసలమ్మ అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే కుటుంబం మొదటి విరాళంగా 5,55,550 రూపాయలను ప్రకటించి నగదును ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు, కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల ఎలవేల్పు బలసలమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణం సుభిక్షంగా ఉందని అన్నారు. వివాహాల సందర్భంలో అమ్మవారికి పానకాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని ఆయన అన్నారు. 2014లో జాతర జరిపించామని అమ్మవారి కృపతో మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చిందన్నారు. జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వాహకులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అపవాదులు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దేవుడి సొమ్ము విషయంలో పవిత్రంగా ఉండాలని, వృధా చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. బలసలమ్మ ఆలయ కమిటీ సభ్యులే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల నిర్వాహకులను కూడా భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. బలసలమ్మ ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి రూపకల్పన చేయాలని కోరారు. బలసలమ్మ జాతర తాడేపల్లిగూడెం ప్రజలకు ఈ సంవత్సరంలో ఇది 2వ సంక్రాంతి కావాలని నిర్వహణ కమిటీ ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజి, బివి చంద్రశేఖర్, సింహపురి జ్యువెలర్ మహేష్, దాట్ల జగన్నాథరాజు, పట్నాల రాంపండు, నేలం సురేష్, చవాకుల రమణ, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, ఎన్వి సత్యనారాయణ, దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరగబోయేటువంటి బలసలమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014లో అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి 4 ఎకరాలని కూడా మరి మావుళమ్మ టెంపుల్ ఉంది. అక్కడ మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదు. మనకు ఆ అమ్మవారి దయ వల్ల 4 ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్లే. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బలసలమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి, మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని, మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని, ఈ యొక్క ఏదైతే ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను. దీనికి సహాయం చేసి ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపవలసిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి, ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో, ఇప్పుడు అంజిబాబు గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కాకుండా ఉత్సవ కమిటీ వేరే వేస్తాం. అన్ని గుడుల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ కమిటీలో మెంబర్స్ అవుతారు. ఈ తాడేపూడి గ్రామంలో బలసలమ్మ జాతర అంటే తాడేపూడి ఊరు సంబంధించింది, అంతేకాని విలేజ్లు కూడా సంబంధించింది. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో జాతర జరిగినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. పెద్ద ఉత్సవంలో చేయాలనేది నా ఉద్దేశం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ,
లోకేష్ గారు కానీ ఆయన ఒకటి చెప్తారు, చిన్న కార్యక్రమాన్ని కూడా ఉత్సవంలో చేయాలి, అందరినీ పార్టిసిపేట్ చేయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళందరి ఆలోచన మేరకు అందరినీ భాగస్వామ్యం చేయాలి. సంక్రాంతి అంటే నా కుటుంబం, నా కూతురు, నా కొడుకు, లేకపోతే నాకున్న బంధువులతోనే సంక్రాంతి జరుపుకుంటాం. కానీ ఇది అలా కాదు, ఒక కులం లేదు, మతం లేదు, అందరూ కలిసి చేసే జాతర ఇది. అన్ని కులాలు ఉంటాయి, అందరూ కలిసి ఒక చోటు చేసుకునే జాతర, గ్రామ జాతర. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణం పుట్టక నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా బలుసులమ్మ తల్లి వారు ఉన్నారు. ఆవిడికి మనం చేసేది ఏం లేదు, ఆవిడ దయ వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి ఈ డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు. ఈ ఉత్సవాన్ని మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇది పేరు ఎవరికి వస్తుందని కదా, అమ్మవారి జాతర అంతే. ఇది పేరు ఎవరికే రాదు. నేను జాతర చేశానని చెప్పుకుంటాం, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది భగవంతుడు తెలియాలి. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి ఈ జాతరకు సహకరించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ సంవత్సరం రెండవ పండగ మనకిది సంక్రాంతి. మరొక సంక్రాంతి మించి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా మిత్రులందరినీ నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తాను. నాకున్న హోల్డ్, నన్ను ఎమ్మెల్యేని ఎవరైతే చేశారో ప్రజలు నన్ను నమ్మి చేశారు. ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి తిరిగి. ఖచ్చితంగా ఆ విధంగా నేను పనిచేస్తాను. అదేవిధంగా ఉన్న అధికారాన్ని, అమ్మవారి జాతరని బాగా చేయాలి, పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో, మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే